అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు నివేదికలో వెల్లడైంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేక్ ఆఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకండ్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయ్యాక ఇంధన కంట్రోల్ స్విచ్లు సెకండ్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్ట్లో పేర్కొంది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఐబీ ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ఇక విమానానికి సంబంధించి 2 ఇంజన్లను వెలికి తీసినట్లు, తదుపరి పరీక్షలకు కంపోనెంట్స్ ను గుర్తించామని పేర్కొంది. ఇంజన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు చెప్పండి. ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిందో గత నెలలో, దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తానే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే తాజాగా ఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక ప్రాథమిక నివేదిక అయితే విడుదల చేసింది. ఈ నివేదికలో అయితే కొన్ని అంశాలను పొందుపరిచినట్టు మనకు తెలుస్తుంది. సో ఆ విషయాలు కనుక చూసుకుంటే కొన్ని సంచలన విషయాలు కూడా ఈ నివేదికలో పొందుపరిచిందని చెప్పాలి ఏఐబి. ఈ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై 15 పేజీలతో కూడినటువంటి ఒక నివేదికనైతే ఏఐబి అయితే అధికారులు సమర్పించారు. అయితే ఇందులో ముఖ్యంగా ఈ ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన సమయంలో అటు ఇంధన కంట్రోలర్ ఏదైతే ఫ్యూయల్ స్విచ్చెస్ ఉన్నాయో ఆ స్విచ్చెస్ ఒక్క 1 సెకండ్ పాటు, జస్ట్ ఒక సెకండ్ పాటు మాత్రమే ఆగిపోయినట్లు కూడా ఈ నివేదికలో అయితే ఒక కీలకమైన అంశంగా కూడా వెల్లడించింది. అయితే అది ఎందుకు ఆగిందని చెప్పేసి అక్కడ ఇద్దరు పైలట్లు ఉంటారు కదా, ఈ ఇద్దరు పైలట్లో ఒక పైలట్ అయితే ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారని ప్రశ్నించడము, ఆ తర్వాత మరొక పైలట్ దానికి ఆన్సర్ గా నేను స్విచ్ ఆఫ్ చేయలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం, ఇదంతా కూడా ఈ కాక్పిట్ లో అయితే ఇవి రికార్డ్ అయ్యాయి, వాళ్ళ వాయిసెస్ కూడా. సో ఆ తర్వాత వెంటనే అంటే కొన్ని సెకండ్లలోనే ఈ విమాన ప్రమాదం అయితే జరిగినట్టు కూడా ఈ నివేదికలో అయితే వివరణ ఇచ్చింది. అయితే ఈ క్షణాల్లో ఏదైతే ఈ ఫ్యూయల్ ఇంజన్లు ఆగిపోయాయో క్షణాల్లో 2 ఇంజన్లకి ఫ్యూయల్ సరఫరా కూడా నిలిచిపోయినట్టు కూడా ఈ నివేదికలో వెల్లడించింది. అయితే ఇవి ఎయిర్ లో ఉండగానే ఈ గాల్లోనే ఇంజన్లు కూడా ఆగిపోయినట్టు మనకు తెలుస్తుంది. సో మొత్తానికి అయితే ఈ విమానం ఇటు టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్లలోనే క్రాష్ అయిపోయింది. క్రాష్ అయినట్టు కూడా ఈ నివేదికలో అయితే పొందుపరిచింది. అలాగే ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఇంజన్ సమస్య వల్ల కూడా లోపం తలెత్తినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి 2 ఇంజన్లను కూడా ఏదైతే క్రాష్ అయిన విమానానికి సంబంధించిన పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్, అలాగే 2 ఇంజన్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే తీసుకొని వెళ్లి వాటి ఫోటోలు వాటిని పరిశీలన చేసినట్లు కూడా ఈ నివేదికలో వెల్లడించింది. అయితే తదుపరి ఏదైతే నెక్స్ట్ టెస్ట్లకు కూడా ఈ ఇంజన్లలోనే ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి దీని గురించి కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయనున్నారు. సో ఈ 2 ఇంజన్లను కూడా కాంపోనెంట్స్ గా గుర్తించారని ప్రస్తుతం అయితే పేర్కొంది. తదుపరి ఎంక్వైరీ కూడా ఇంకా చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. పూర్తి నివేదికలో కూడా కొన్ని తారుమారయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి అంటే కొన్ని ఊహాగానాలు కూడా అప్పుడు వచ్చాయి మనకి. ఈ విమానము పక్షిని ఢీకొన్న తర్వాత ఇంజన్ రెక్కలు ఏవైతే ఇవి ఇంజన్ లో పడి ఆ పక్షి ఆ తర్వాత ఈ విమానము ప్రమాదానికి గురైందని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వచ్చాయి. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు న్యూస్ చక్కర్లు కూడా కొట్టాయి. అయితే దీనిపైన కూడా స్పష్టత ఇచ్చిందని చెప్పాలి. విమానాన్ని ఎలాంటి పక్షి కూడా ఢీకొట్టలేదని చెప్పేసి కూడా ఈ నివేదికలో పొందుపరిచింది. మరోవైపు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి
బోయింగ్ వెంటనే దీనికి విచారణకైతే మేమంతా కూడా సహకరిస్తామని చెప్పేసి బోయింగ్ కంపెనీ కూడా ఇటు అధికారులకైతే చెప్పడం జరిగింది. ఇప్పటికే పూర్తిగా విచారణకు సహకరిస్తున్నామని, పూర్తి విచారణ కూడా సహకరిస్తామని చెప్పేసి కూడా తెలిపింది. అలాగే చనిపోయిన వారి పట్ల కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రాథమిక నివేదికలో అయితే ఇంజన్ లో సమస్య కారణంగానే, అంటే ఏదైతే ఫ్యూయల్ స్విచ్చెస్ ఆగిపోవడం కారణంగానే ఈ తర్వాత క్రాష్ అయిందని చెప్పేసి అయితే ఈ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. సో ఇంకా పూర్తి స్థాయి నివేదిక వస్తే ఇంకా ఎలా ఏంటి అని చెప్పేసి మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రాథమిక నివేదిక విడుదల చేసే ముందు ఏ అంశాలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది, అలాగే ఎలాంటి విషయాలు వెల్లడించే అవకాశం ఉంది? సో ఇప్పటి వరకు అయితే మనం చూసుకున్నాం, ఇటు బ్లాక్ బాక్స్ కు సంబంధించి కూడా దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ కు సంబంధించి అందులో మేడే కాల్ మేడే అని చెప్పేసి ఇలా పైలట్లు కూడా ముందుగా అన్నారని చెప్పేసి కూడా మనకి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అయితే బ్లాక్ బాక్స్ ని పూర్తిగా అయితే మరి ఇప్పటి వరకు అయితే డీకోడ్ అయితే చేయలేదు. సో దాన్ని జాగ్రత్తగా చేస్తున్నారు. సో ఇప్పటి వరకు జస్ట్ ప్రాథమిక నివేదిక మాత్రమే కాబట్టి ఈ ప్రాథమిక నివేదికలో ఇవన్నీ కూడా అంశాలు వచ్చాయి. అయితే ముఖ్యంగా ఇంజన్లను కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి ఇంజన్ సమస్య కారణంగానే మరి లోపం తలెత్తిందా లేకపోతే పైలట్ తప్పిదమా అనేది పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చిన్నబాబు.